సింగరేణి బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కార్మికులు కన్నెర్ర చేశారు. కారుణ్య నియామకాలను ఎత్తివేసే కుట్రలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులకు యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డు నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నెలకు 3 సార్లు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు సురేందర్ రెడ్డి విమర్శించారు. కార్మికులపై సింగరేణి యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక చర్యలకు నిరసనగా దశల వారీగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయాల ముట్టడితో పాటు కార్పొరేట్ స్థాయిలో నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టిన ఈ జాతీయ సంఘాల వారసత్వ ఉద్యోగాలను ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం 2016లో తీసుకొచ్చినా కూడా ఒక ఏఐటీసీ ద్రోహి ద్వారా కోర్టుకోవడం వలన హైకోర్టులో కొట్టివేయబడి సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డా కూడా న్యాయకోవిలతో చర్చించిన కేసీఆర్ గారు 2016లో ఇది కొట్టివేసినా కూడా 2018 మార్చి 9 నుంచి కారుణ్య నియామకాలు అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఈరోజు సింగరేణిలో 119 మెడికల్ బోర్డులు పెట్టడం వలన 13,119 మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయని స్వయంగా శాసనసభలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మొన్న చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు 2025 మార్చి 21 నుంచి ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టకుంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జీఎం ఆఫీసుల మీద ముట్టడి, తర్వాత కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీస్ ముట్టడి, హైదరాబాద్ సింగరేణి ఆఫీస్ ముట్టడి చేసిన ఫలితంగా జూలైలో ఒక మెడికల్ బోర్డు కేవలం రిఫరల్ మాత్రమే పెట్టి అందులో 55 మందిలో 5గురిని మాత్రమే అన్ఫిట్ చేయడం, నవంబర్లో 129 మందికి పెట్టి అందులో 24 మంది మాత్రమే అన్ఫిట్ చేయడం దుర్మార్గమైన చర్య. అందులో కాళ్ళు లేని వాళ్ళకు కూడా యూరిన్ బ్యాగ్ చేతిలో పట్టుకొని తిరిగే వాళ్ళకు కూడా స్టంట్లు పడ్డ వాళ్ళందరికీ కూడా ఫిట్ చేస్తే ఇది అన్యాయమని మేము డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారితో సహా మా యొక్క గౌరవ అధ్యక్షులు ఈశ్వరన్ నాయకత్వంలో మిరియాల రాజరెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ యొక్క సింగరేణి భవన్ ముట్టడించడం జరిగింది. దాని ఫలితంగా మెడికల్ బోర్డు తీసుకురావాలని మేము చేస్తున్న ఒత్తిడికి మొన్నటికి మొన్న మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 119 మెడికల్ బోర్డులలో అప్పుడు జరిగిన దాంట్లో 13,000 మంది ఎక్కువ వచ్చారు కాబట్టి సింగరేణికి ఎక్కువ అయింది, భారం అవుతుంది, వాళ్ళందరి మీద మేము ఏసీబీ ఎంక్వైరీ పెడతామనడం దుర్మార్గమైన చర్య. ఈరోజు సింగరేణి కలకల్లాడుతుంది. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయంటే కేసీఆర్ గారి చొరవ. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయకత్వంలో పోతూ ఈరోజు మెడికల్ బోర్డు బంద్ చేయడం దుర్మార్గమైన చర్య. కాబట్టి 2,000 మంది కొత్తగా కార్మికులు వాళ్ళ యొక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మెడికల్ బోర్డు కొరకు అనారోగ్యంతో ఎదురు చూస్తున్నారు. ఇమ్మీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి. మొన్న మల్లు భట్టి విక్రమార్క గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో ఆ వాక్యాలను ఇమ్మీడియట్గా వాపసు తీసుకోవాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్ల వద్ద 40 అర్జీలు ధరించి మెమరాండాలు వేయడం జరుగుతుంది. తర్వాత 30 తారీఖు నాడు జీఎం కార్యాలయాల ముట్టడి, అవసరమైతే దీనికి దిగిరాకుంటే కార్మికులందరినీ సమాయత్తం చేసి సింగరేణిని నిరవధిక సమ్మె పిలుపునిచ్చి తెలంగాణను ఒక స్తంభింపజేస్తాం తెలంగాణ పోరాటం వల్ల అని చెప్పి మేము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మల్లు భట్టి విక్రమార్క గారిని హెచ్చరిస్తున్నాం.